దిస్ ఈజ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్ అయింది కాబట్టి మనం ఈ రెండింటిని సిరీస్ చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈజీగా బై యూజింగ్ దిస్ కండిషన్ P/Q = R/S. ఒకవేళ అన్బ్యాలెన్స్ అయితే అప్పుడు సర్క్యూట్ని సాల్వ్ చేయడం కిర్చాఫ్ వోల్టేజ్లో యూస్ చేసి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం స్టార్ డెల్టా మెథడ్ యూస్ చేస్తే వితిన్ 1 minute చేయొచ్చు. దీస్ R1, R2, R3 అని న్యూ రెసిస్టర్స్ని ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి. R1ని క్యాలిక్యులేట్ చేస్తే R1కి అటువైపు ఇటువైపు ఉన్నవి 1 × 2/1 + 2 + 5. అలాగే R2కి అటువైపు ఇటువైపు ఉన్న 1 × 5/1 + 2 + 5 5/8. అలాగే R3 క్యాలిక్యులేట్ చేసాం. ఈ సర్క్యూట్ని రీడ్రా చేస్తే మనకి ఇలా వచ్చింది. అప్పుడు ఈ రెండు సిరీస్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఏదైతే పాత రెసిస్టర్స్ ఉన్నాయో క్యాన్సిల్ చేసుకుంటాం, న్యూ రెసిస్టర్స్ని సాల్వ్ చేసుకుంటాం. దీస్ టూ ఆర్ ఇన్ సిరీస్, ద రిజల్టెంట్ ఈజ్ ఇన్ ప్యారలల్. థ్యాంక్ యూ.